హాయ్ అండి, వెల్కమ్ టు నా చిన్ని లోకం. ఈరోజైతే మనకు మల్లె మొగ్గల సీజన్ వచ్చేసింది కదండి. అందు గురించని ఒక మల్లె చెట్టునైతే నేను నాటుకుంటూ, ఇంకా నా దగ్గర కూడా 4 రకాల మల్లె చెట్లు ఉన్నాయి, వాటిని కూడా చూపిస్తానండి. ముందుగా దీనినైతే నాటుకుంటూ వీటి గురించి కబుర్లు అయితే చెప్పుకుందాము. ఇక్కడ నేనైతే సాయిల్ మిక్స్ అయితే నార్మల్గానే మనం అన్ని పూల చెట్లకి ఏ విధంగా కావాలో అలాగే ఈ పాట్ అయితే 14 ఇంచెస్ ఉందండి. దాంట్లో మట్టి, ఇంకా వర్మీ కంపోస్ట్, కొద్దిగా కిచెన్ వేస్ట్ కూడా కలిపాను, కొద్దిగా ఊక, ఇంకా కొంచెం ఇసుక, అలాగే కోకోపిట్, ఇంకా లైట్గా వేప పొడి వేసాను. ఇంకా దీనికైతే ముఖ్యంగా ఏంటంటే కొద్దిగా ఆవ పొడి, అలాగే మనము ఎండబెట్టిన అరటి తొక్కలు ఉంటాయి కదండి, ఆ తొక్కలు, వాటితోటైతే ఫ్లవరింగ్ చాలా బాగా వస్తుంది. ఇవన్నీ అయితే మిక్స్ చేసుకున్నాను. ఇంకా కొద్దిగా ఎగ్షెల్ పౌడర్, టీ పౌడర్ కూడా దీంట్లో మిక్స్ చేసుకున్నాను. ముందుగా మనం మొక్కను నాటుకునేటప్పుడు అది కిందికైతే వాళ్ళు గడ్డలాగా ఇట్లా ఇస్తారు కదా ప్యాకెట్లో, దాన్ని ఇప్పుడు మీకు చూపించాను కదా, సగం వరకు తీసాను. మరీ ఎక్కువగా అయితే దీన్ని కదిలించొద్దు, ఎందుకంటే ముందుగానే ఎండాకాలం కదా, ఈ టైంలో మనకు ఏ ప్లాంట్నైనా రీప్లాంట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. అందు గురించని దాన్ని కొద్దిగా మాత్రమే కిందికి తీసివేసి ఇప్పుడైతే ఈ మొక్కని ఇలా నాటుకున్నాను. ఇది చిన్న మొక్కే కాబట్టి ప్రస్తుతానికైతే ఈ పాట్ సరిపోతుంది. మనం దీంట్లోనే మంచిగా దీనికి కావాల్సిన పోషకాలు ఇస్తే కనుక ఈ మొక్క హెల్తీగా చాలా బాగా పెరుగుతుంది, ఇంకా ఫ్లవరింగ్ కూడా మంచిగా వస్తుంది. ఇక దీన్ని అయితే పక్కకు పెట్టేసుకుని ఇంకా నా దగ్గర ఉన్న మిగతా ప్లాంట్స్ని అయితే చూపిస్తానండి. ఇది సన్నజాజులు అంటారు కదా, ఈ మొక్క ఇదన్నమాట. నా దగ్గర ఇదైతే ఒకటే ప్లాంట్ ఉంది, ఒకటైతే చమ్మేలి ఉంది, ఇంకొకటేమో ఇప్పుడు మీకు చూపించాను కదా అట్లాంటి ప్లాంట్ ఉంది. దీనికి చూడండి, ఇది కూడా 10 లీటర్స్ బకెట్లో ఉంది. ఇంకా దీనికైతే చాలా మొగ్గలు, మంచిగా చెట్టు నిండుగా మొగ్గలు అయితే వస్తున్నాయి. దీంట్లో ఈ మధ్యలోనే కాస్త మట్టి కదిలించేసి పైన మట్టి తీసేసి ఇంకా కొద్దిగా కొత్త మట్టి అయితే సాయిల్ యాడ్ చేశాను. అంటే దాంట్లో అన్ని కంపోస్టు ఇప్పుడు మీకు చూపించిన విధంగా మట్టి కలుపుకున్నాను కదా, ఆ మట్టిని దీంట్లో ఇంకా కొంచెం వేసాను. ఆకులన్నీ తీసివేశాను కదా, ఇప్పుడిప్పుడే ఇంకా మంచిగా చక్కగా చెట్టు నిండుగా మొగ్గలు ఇట్లా అన్నీ వచ్చినాయి. మనం ఎప్పుడైనా మల్లె మొక్క ఉందనుకోండి, సీజన్ వస్తుంది అనగానే ఆకులన్నీ దువ్వేసుకుని కొద్దిగా కొత్త మట్టిలో ఏదైనా ఎరువు, వేప పొడి, దాంతోపాటుగా ముఖ్యంగా ఇప్పుడు చెప్పాను కదండి అరటిపండు తొక్కలు, ఆ తొక్కలు అయితే చాలా బాగా పనిచేస్తాయి ఫ్లవరింగ్ కోసము. ఇంకా దాంట్లోనే కొద్దిగా ఆవ పొడి, ఎగ్షెల్ పౌడర్ అట్లాంటివి కలుపుకొని, కాఫీ పౌడర్ అయినా లేదంటే టీ పౌడర్ అయినా సరే అవన్నీ మిక్స్ చేసుకొని మన పాత మొక్కలకైతే కనుక మట్టి కదిలించుకొని ఒక లేయర్గా అది వేసుకుంటే సరిపోతుంది. ఈ సీజన్ అంతా కూడా చక్కగా మల్లె మొగ్గలు అయితే మంచిగా పూస్తాయి. ఇంకా ఈ మొక్కకైతే సన్లైట్ చాలా అవసరము, ఎంత ఎండ ఉన్నా పర్వాలేదు. ఇంకా సాయిల్ అయితే ఎప్పుడు ఇలా తడిగా ఉండేలాగా చూసుకోండి, మరీ డ్రైగా కూడా అవ్వకూడదు, అలాగనేసి ఓవర్ వాటరింగ్ కూడా ఇవ్వకూడదు. ఇక్కడ మీరు గమనిస్తే మాత్రం ఈ బకెట్లోన మట్టి అయితే ఫుల్గా లేదు. ఎప్పుడైనా ఏ పాటలో అయినా సరే నేనైతే మట్టి ఫుల్గా వేయను. ఇంకా ఇదైతే ఇంకొక మల్లె మొక్క, దీనికి కూడా ఆకులన్నీ దువ్వేశాను. ఇదైతే నేను ఇది ప్లాంట్ తెచ్చి దాదాపుగా ఒక 1.5-2 months అంతే అండి, అంత అవుతుంది. ఇంకా ఈ మధ్యలోనే దీనికి కూడా ఆకులన్నీ తీసేసాను. ఇప్పుడిప్పుడే మంచిగా చిగుళ్ళు, మొగ్గలు అన్నీ వస్తున్నాయి. దీనికైతే ఇది మల్లె మొగ్గల్లోనే మంచిగా డబల్ పెటల్ లాగా చాలా గుత్తిలాగా వచ్చింది ఈ ఫ్లవర్ అయితే. మీకు చూపిస్తున్నాను కదా ఇక్కడ, ఇవన్నీ కొత్త చిగుళ్ళు అయితే వచ్చేసాయి. ఈ టైంలో మనం ఆవపొడి అయితే మనం ఒక 10-15 డేస్కి ఒకసారి ఒక 2 spoons ఆవపొడి వేస్తే ఇంకా చక్కగా ఫ్లవరింగ్ అన్నది వస్తుంది ఈ మల్లె చెట్టుకైతే. ఇంకా ఫెర్టిలైజర్స్ విషయానికి వస్తే మాత్రం మనం నార్మల్గా అన్ని మొక్కలతో పాటే ఈ ప్లాంట్స్ కూడా అంతేనండి. అన్ని చెట్లకి ఎట్లా ఇస్తామో దీనికి కూడా కంపల్సరీగా ఇవ్వాలి. ఇంకా ఇక్కడ ఈ పాట్ సైజ్ కూడా చూడండి, ఈ పాట్ కూడా చిన్నదే. ఇవన్నీ నేను చిన్న చిన్న పాటుల్లోనే పెట్టుకున్నాను, ఎందుకంటే వీటికి ఇంత అయితే సరిపోతుంది, మరీ పెద్దగా అయితే అవసరం లేదు. ముఖ్యంగా వీటి ఫెర్టిలైజర్ అయితే బనానా పీల్స్ బెల్లంతో లేదా బనానా లిక్విడ్ చేస్తాం కదా, అవి అయితే మంచిగా చెట్టు గ్రో అవుతుంది, అలాగే ఫ్లవరింగ్ అయితే బాగా వస్తుంది. ఇంకా లేదంటే అప్పుడప్పుడు మనం మట్టి కదిలించుకొని ఇందులోన కొద్దిగా కిచెన్ వేస్ట్ పెట్టుకున్నా కూడా అది కూడా దాని లిక్విడ్ వస్తుంది, కాబట్టి ప్లాంట్ అయితే మంచిగా గ్రో అవుతుంది. ఇక్కడైతే సాయిల్ చూడండి ఎంత పొడిగా ఎంత గుల్లగా ఉందో. ఎప్పుడైనా సాయిల్ గట్టి పడకుండా ఇట్లా మంచిగా ఉండేలాగా పొడిగా ఉండేలాగా చూసుకోవాలి.
ఇక్కడైతే నేను ప్రతి దగ్గర ఆకులు ఎక్కడెక్కడైతే తీసానో అక్కడ ప్రతి కనుపుకి కూడా ఇలా చిగుళ్ళు అయితే స్టార్ట్ అయినాయి. ఇంకా ఈ మొక్క మంచిగా బుషిగా అయినప్పుడు మాత్రమే పెద్ద దాంట్లో మనం రీప్లాంట్ చేసుకుంటే సరిపోతుంది. మన టెర్రస్ గార్డెన్లో ఎప్పుడైనా మల్లె మొక్కలు ఒక 3-4 అలా ఉండేలాగా చూసుకుంటే బాగుంటుందండి. ఎందుకంటే గార్డెన్లో పాలినేషన్కి బాగుంటుంది, ఇంకా వాసన కూడా మంచిగా వస్తుంది మనం గార్డెన్లోకి రాగానే. ఇవైతే సీజన్తో పని లేకుండా ఎప్పటికీ వస్తూనే ఉంటాయి మన టెర్రస్ గార్డెన్లో అయితే. వీడియో నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.